కారుమూరి కుటుంబాన్ని వేధించడానికే లేని మద్యం స్కామ్లో సునీల్ను అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్. అసలు మద్యం రవాణాలో అక్రమాలు జరిగాయని ఏ అధికారైనా చెప్పారా అని నిలదీశారు. సాయి శ్రీనివాస్ అనే టీడీపీ కార్యకర్త ఫిర్యాదు చేయగా గంటలోనే విజిలెన్స్ విచారణకు ఆదేశించడం దుర్మార్గమని మండిపడ్డారు. నారా లోకేష్ ఆధ్వర్యంలోనే మొత్తం ఎపిసోడ్ జరుగుతుందన్నారు. అక్రమ కేసులకు భయపడేది లేదన్నారు. ఈ కంప్లైంట్ ఎప్పటికి వచ్చింది? 494 రోజుల తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వ అధికారికి కానీ, ఏ అంతర్గత విచారణలో కానీ, ఏ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలో కానీ, ఎటువంటి ఆడిట్ రిపోర్ట్లో కానీ, లేకపోతే కాగ్ లేవనెత్తినటువంటి అంశాల్లో కానీ మద్యం రవాణాలో అవకతవకలు జరిగినాయి అని ఎవరికి తెలియదు. ఎవరు ముందుకు రారు, ఎవరు చెప్పరు, ఎందుకంటే జరగలేదు కాబట్టి. కానీ నారా లోకేష్ గారి కార్యక్రమం రెడ్ బుక్ ప్రొడక్షన్లో సినిమా రావాలి కదా, 2 నెలలకో 3 నెలలకో ఒకసారి. ఆ సినిమాలో వచ్చినటువంటి ఎపిసోడ్ ఈ కంప్లైంట్ కాపీ వచ్చింది. ఆ మద్య రవాణాలో 200 కోట్ల స్కామ్ జరిగిందని చెప్తాడు. ఎవరయ్యా ఈ కంప్లైంట్ కాపీ జరిగింది? ఈ సినిమా ఎవరు చేశారు? కంప్లైంట్ కాపీ 1/10/2025 వచ్చింది. ఇమీడియట్గా డీజీపీ గారు విజిలెన్స్ ఎంక్వైరీకి ఆహ్వానిస్తాడు. సేమ్ గంట కూడా టైం అవ్వదు. ఈ కంప్లైంట్ దారుడు రావడమే లేటు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశాలు ఇస్తాడు. ఎంత ఫాస్ట్గా జరిగిందో చూడు. కంప్లైంట్ దానయ్య ఏదో 200 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పగానే ఇమీడియట్గా విజిలెన్స్ ఎంక్వైరీకి హరీష్ గుప్తా గారు ముందుకు పెడతారు.